ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి పాలు పగిలిపోయాయండి. పగిలిపోతే వేస్ట్ కాకుండా దాన్ని కూడా టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి. అందరికీ తెలిసే ఉంటుంది, కొంతమంది బహుశా తెలియకపోవచ్చు, వాళ్ళ కోసం అండి వీడియో. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ఆలియా టీఈసీ టైలరింగ్, ఎంబ్రాయిడింగ్, కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఛానల్ అండి. నా ఛానల్ని మొదటిగా చూస్తున్నట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసానండి. పగిలిపోయిన పాలను ఇలా వేడి చేసి ఇందులో చక్కెరను వేస్తున్నానండి. మీరు ఎంత స్వీట్ తింటారనేది డిపెండ్ మీ పైన అండి. అంత చక్కెరని వేసుకోండి. ఇలా ఒకసారి కలిపితే ఆ షుగర్ అంతా కరిగి వాటర్ రిలీజ్ చేస్తుంది. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయి మనకు కలాకండ్లా తయారవుతుందండి. దీన్ని మనం ఒక ఏదన్నా ప్లేట్లో కానీ ఎందులోనే వేసి సెట్ చేసి పెట్టుకుంటే కలాకండ్ కూడా అవుతుంది. వాటర్ అంతా అవుతుంది. మధ్య మధ్యలో వీడియో తీస్తానండి. మొత్తం లెంత్ లాంగ్ అవుతుంది కాబట్టి అది కొంచెం కరిగి మెల్ట్ అయ్యి వాటర్ అంతా రిలీజ్ అయ్యి మళ్ళీ డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోతే ఆ స్వీట్ అంతా ఇందులో వెళ్ళిపోయి మొత్తం ఏమంటారు రవ్వ రవ్వ సేమ్ కలాకండ్ కన్నా మించిన టేస్ట్ అనేది వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. చిన్నప్పుడు తినేదండి పాలు పగిలిపోతే ఇలా చక్కెర వేసుకొని, ఎందుకు గుర్తొచ్చింది చేస్తున్నాను. ఓకే, మొత్తం చక్కెర అంతా కరిగిపోయిందండి. వాటర్ అంతా రిలీజ్ అయిపోయింది. మొత్తం చూడండి రవ్వ రవ్వ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ప్రతి అణువులోనూ షుగర్ అనేది సిరప్ వెళ్ళిపోయి మొత్తం దగ్గరకు అయిపోతూ ఉంటుంది. మీకు కూడా ఎవరికైనా ఇలాంటి చిన్న ఇది వీడియో చూసి చిన్నటి జ్ఞాపకాలు ఏమైనా గుర్తొచ్చి ఉంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. మనకు కావాలంటే మొత్తం వాటర్ ఇంకిన తర్వాత తీసేయచ్చు, లేదంటే వాటర్ మొత్తం ఇంకిన తర్వాత కూడా అలాగే ఫ్రై చేస్తూ ఉంటే ఇందులో ఆయిల్ అనేది కొద్ది కొద్దిగా రిలీజ్ అయిపోతుండు మొత్తం కలాకండ్ కలర్లో వచ్చేసింది అనమాట. వైట్ కలాకండ్, ఇంకోటి మనకు కొంచెం మాడినట్టు కూడా కలాకండ్ ఉంటుంది కదా, గోల్డెన్ కలాకండ్, అలా కూడా అవుతుంది. ఇది మీరు ఎలా తింటారనేది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. కొద్దిగా వైట్ కలర్ కాస్త చేంజ్ అవుతూ ఉంటుందండి, మీరు గమనించాలి లేదా. ఇదంతా చూడండి ఘీ టైప్లో ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. మొత్తం చూడండి నూనె ఇందులో మనం 1 డ్రాప్ కూడా వేయం, కానీ నెయ్యి టైప్లో మొత్తం సైడ్స్ అన్నీ రిలీజ్ అవుతూ ఉంది. చూడండి కొద్ది కొద్దిగా మాడుతుంది. చూడండి కింద మాడి ఇలా కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలాగే తినాలి అనుకునే వాళ్ళు తినచ్చండి. కొద్దిగా కలర్ చేంజ్ కావాలనుకుంటే ఇంకో 2-3 మినిట్స్ పెడితే మొత్తం డ్రై అయిపోతుంది. వాటర్ కొంచెం పచ్చితనం అంతా పోయి డ్రై అయిపోయి, ఇక్కడ మీకు కనిపిస్తుందా కలర్, కొద్దిగా ఇక్కడ కలర్ చూడండి, ఈ కలర్ చూడండి, ఈ కలర్లో అవుతుంది. నాకు కలాకండ్ చేయాలనుకుంటే ఇలాగే ఒక ట్రేలో వేసేసి సెట్ చేసుకొని చల్లని తర్వాత ఫ్రీజర్లో పెట్టేసి పీసెస్ కట్ చేసుకుంటే కలాకండ్ అనేది రెడీ అవుతుంది. ఎక్కువ మాడితే తింటారో లేదో, నాకైతే సరిపోయిందండి. ఓకేండి, ఎవరికైనా బాల్యాన్ని గుర్తు తెచ్చినట్టుంటే వీడిని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి.
ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి నాకు లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియో.